Hi, I'm Dr. Balraj Naidu, robotic orthopedic surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today, I'm going to discuss about plantar fasciitis. చాలా మంది పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇమ్మీడియట్గా స్టెప్స్ వేయడానికి అంటే మంచం దిగి ఫస్ట్ స్టెప్ వేయడానికి పెయిన్ఫుల్గా ఉంటుంది. దట్ ఈస్ నోన్ ఎస్ ప్లాంటార్ ఫేషియటిస్, దట్ ఈస్ నోన్ ఎస్ హీల్ పెయిన్, ఆల్సో నోన్ ఎస్ హీల్ స్పర్. సో యూజువల్గా దీనికి రావడానికి కారణం ఫస్ట్ నెంబర్ వన్ రీజన్ ఈజ్ ఓవర్ వెయిట్. సో వెయిట్ అనేది మనం అనుకున్న హైట్ కన్నా కావాల్సిన వెయిట్ ఎక్కువ ఉంటే అప్పుడు హీల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ఇస్ ద ఐడియల్ వెయిట్. అంటే 178 సెంటీమీటర్స్ హైట్ ఉంటే -100 ఇస్ ద ఐడియల్ వెయిట్. సో 78 కేజెస్ ఇస్ ద ఐడియల్ వెయిట్. అంటే 80 కేజెస్ అంటే 2 కేజెస్ ఎక్కువ ఉంటే ఇంటూ 5 టైమ్స్ లోడ్ అంటే 10 కేజెస్ లోడ్ పడుతున్నట్టు హీల్ మీద. రెండో రీజన్ విటమిన్ D3 సప్లిమెంట్స్. విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్న, B12 సఫిషియన్సీ లేకపోయినా ఆర్ కాల్షియం తగ్గిన హీల్ పెయిన్ వస్తుంది. మూడో రీజను ఓవర్ యూసేజ్, ఎస్పెషల్లీ రన్నర్స్, లాంగ్ స్టాండింగ్ లైక్ పోలీస్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, టీచర్స్ ఎక్కువ నిలబడి ఉన్న అచిలిస్ టెండిన్ అండ్ లిగమెంట్ ఉంటుంది, అది వీక్ అయినా ఆర్ సమ్టైమ్స్ ఇంజరీ వల్ల కూడా ఇలా జరుగుతుంది. దీంతో పాటు పేషెంట్స్ ఎవరైతే కామన్గా యాంకిల్ మూమెంట్స్ సరిగ్గా స్ట్రెచ్ చేయరో వాళ్ళకి ప్లాంటార్ ఫేసియటిస్ వస్తుంది. సో వచ్చినప్పుడు దీన్ని గుర్తించడం ఎలా? ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఉంటుంది, పెయిన్ డిక్రీజెస్ విత్ యాక్టివిటీ, అంటే కొన్ని అడుగులు వేయంగా మంచిగా అవుతుంది. అండ్ కొందరు పేషెంట్స్ హై హీల్ వాడుతుంటారు, కొందరికి ఫ్లాట్ ఫుట్ ఉంటుంది, వాళ్ళు కంపల్సరీగా ఫుట్వేర్ మాడిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ పెయిన్, అండ్ పేషెంట్స్కి మిడ్ నైట్ కూడా ప్లాంటర్ ఫేషియటిస్ ఎస్పెషల్లీ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, నిద్ర సరిగ్గా పోరు. అండ్ ఎక్స్రే చేస్తే వాళ్ళకి హీల్ స్పర్ కనపడుతుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే D3 కానీ కాల్షియం కానీ లోగా ఉంటుంది. వీళ్ళకు ఇనీషియల్గా ట్రీట్మెంట్ ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎక్స్రే చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వి గివ్ D3 సప్లిమెంట్స్ అలాంగ్ విత్ యాంకిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, NSAIDs. ఇఫ్ రిక్వైర్డ్ వి గివ్ PRP ఇంజెక్షన్ ఆర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్స్. సో లాంగ్ స్టేజ్లో వస్తే వాళ్ళకు వెరీ సివియర్గా ఉందంటే మాత్రమే సర్జరీ చేస్తాం. దట్ ఈస్ 0.1% పేషెంట్స్లో. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హీల్ పెయిన్. ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ ఐదర్ యువర్ వెయిట్ ఆర్ యువర్ D3 level or your muscle strength. So immediately if you are suffering with heel pain, you should consult orthopedic surgeons. Thank you.